వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్వప్న సూరత్. ఈరోజు మన సూరత్లో వచ్చేసి ఉగాది సెలబ్రేషన్స్ అన్నమాట. ఎప్పుడైనా పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాం కానీ పచ్చడి అయితే చేయట్లేదు. పచ్చడి తాగడానికి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. నేను వచ్చేసి పోలేలు చేద్దాం అనుకుంటున్నాను, అదేనండి భక్ష్యాలు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే బెల్లన్నం అండి దేవునికి నైవేద్యంగా పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు ఉగాది అంత సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువైతే ఎక్స్పెక్టేషన్ అయితే చేయకండి వీడియోలో, తక్కువ ఎక్స్పెక్టేషన్తో. కాకపోతే వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి, ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇక పండుగ రోజు అయితే పొద్దున్నే 6కి అయితే లేచానండి. చక్కగా కల్లాపి చల్లి ముగ్గు అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఎవరైతే కల్లాపి చల్లుతారు కానీ ముగ్గులు అయితే పెట్టుకోరు. ఇక్కడ మెయిన్ ఇది చూపిస్తున్నానంటే, మనకు ఉగాది ఎలాగో వీళ్ళకు గుడి పడవ అని ఉంటుంది. గుడి పడవ వచ్చేసి వాళ్ళు ఒక కట్టె పెట్టి, ఆ కట్టెకు చెంబు బోర్లించి మామిడాకులు కట్టి చీర కట్టి దాన్ని వచ్చేసి ఒక దేవతలా పూజిస్తారు. ఇది ఇక్కడ గుజరాత్లో జరిగే గుడి పడవ పండుగ అండి. వాళ్ళైతే అలా జరుపుకుంటారు. వాళ్ళు కూడా కామన్గా పోలేలు చేస్తారు, ఇంకా వెరైటీ రెసిపీస్ అయితే చేసుకుంటారు. వాళ్ళు కూడా పండుగ చేసుకుంటారు, కాకపోతే మనలాగా ఉగాది పచ్చడి అయితే చేసుకోరు. ఇక నేను వచ్చేసి పొద్దున్నే పనంతా తీర్చుకొని స్నానం చేసేసి దేవునికి దీపం ముట్టిద్దామని కూర్చున్నానండి. దేవుని గుడి వచ్చేసి పండుగకు ఒక రోజు ముందే అయితే క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడైనా అంతేనండి, పండుగ నాడు మనం ఎంతో అనుకుంటాం, ఇలా చేయాలి అలా చేయాలి, కానీ వర్క్ తోటే మనకు సరిపోతుంది కాబట్టి ఆ రోజు తీరదు. కాబట్టి ఒక రోజు ముందే నేను గుడి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక ఈ రోజు వచ్చేసి నార్మల్గా ఒక 4-5 దేవుళ్ళకు బొట్లు పెట్టేసి దీపం ముట్టించేసానండి. పొద్దున్నే ఇలా స్నానం చేసి దీపం ముట్టించినట్టయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ఇక దీపారాధన అయిపోయిన తర్వాత మనం భక్ష్యాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను వీడియోలో స్టార్టింగ్ చెప్పాను కదా, ఇవాళ భక్ష్యాలు చేస్తున్నాను, బెల్లన్నం చేస్తున్నానని. నాకైతే బెల్లన్నం చేయడం చాలా ఈజీ అండి, భక్ష్యాలు చేయడం మాత్రం పెద్ద టాస్క్ అండి. ఈ పోలేలు అనేది నా జీవితంలో ఎప్పుడు నేర్చుకుంటానో ఏమో, కానీ ఈసారైనా కుదురుతావా లేదా అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. నేను కూడా చెప్పలేను, ఎందుకంటే చేసే వరకు నాకు కూడా తెలియలేదు ఎలా వస్తాయని. కాకపోతే మంచిగానే వచ్చాయండి. చూడండి మంచిగా వచ్చాయా లేదా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసండి. ఇక నేను బెల్లన్నం అయితే వండేసానండి. అందులో పాలు పోసాను, నువ్వులు పోసాను, కొబ్బరి పొడి వేసాను. కావాలనుకుంటే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక వచ్చేసి పల్లీలు కొన్ని వేయించి ఏమేయాలి ఇప్పుడు అన్నట్టుగా పల్లీలు అయితే వేయలేదండి. నువ్వులు వేసాను, కొబ్బరి పొడి వేసాను, ఇలాచి పొడి వేసాను, నెయ్యి వేసాను. చక్కగా మెత్తగా ఉడికించి పులగంలాగా అయితే చేశానండి. కాకపోతే పెసరపప్పు లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక ఈ బెల్లన్నాన్ని అయితే నేను దేవునికి నైవేద్యంగా అయితే పెట్టేశాను. ఇక పోలేలు అయ్యే వరకు లేట్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ ఫస్టే బెల్లన్నం ప్రిపేర్ చేసి దేవునికి నైవేద్యం అయితే పెట్టేశాను. ఇక పోలేలు ప్రాసెస్ అయితే మనం కంటిన్యూ చేద్దామండి. మీరు నా పోలేలు చూసినట్టయితే నవ్వుకోకండి, కామెంట్లు అయితే పెట్టకండి. మంచిగానే వచ్చాయని కామెంట్లు అయితే పెట్టేసేయండి. పప్పు అయితే నేను బెల్లం ఆనకం పట్టి అందులో పప్పు వేసుకొని దగ్గరికి అయితే ఉడికించాను. ఇది ముద్దలా అయిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టాను. అసలే నాకు వచ్చి రానట్టు వస్తాయి కాబట్టి, పప్పు గింజలు ఉంటే నాకు అసలే కుదరవు కాబట్టి మెత్తగా అయితే పట్టుకున్నాను. ఫస్ట్ నేను మైదా పిండి అయితే పిసికి పెట్టుకున్నాను కదా, దాన్ని చిన్నగా రోల్ చేసుకొని అందులో ఒక పప్పు ముద్ద అయితే పోలే ముద్ద అయితే పెట్టుకున్నానండి. ఆ ముద్దను ఆ పిండిలో పెట్టడానికి ఎంత కష్టపడ్డానో అది నాకే తెలుసండి. చాలా కష్టపడ్డాను. చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంది కదా. అటో ఇటో ఆ పూర్ణాన్ని అయితే కనబడకుండా అయితే చేసేసాను. ఆ తర్వాత నెయ్యి పెట్టేసుకొని కవర్ మీద చక్కగా చిన్నగా పోలేలు అయితే ఒత్తేసుకుంటున్నానండి. పర్లేదు, ఈసారి అయితే మంచిగా వచ్చాయి. ఎప్పుడైనా చక్కెరతోటి చేస్తాను నార్మల్గా, అలాగే పిండిని లాటికోలతోటి అయితే పోలేలు అయితే రెడీ చేస్తాను. చక్కగా రాలేదు. ఈసారి చిన్నగా వచ్చినా మంచిదే, చక్కగా రావాలనే ఉద్దేశం కొద్దీ మైదా పిండితోటి బెల్లంతో ఆనకం పట్టి ఇలా నెయ్యితోటి అయితే ఒత్తుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయండి, చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ వచ్చేసి. ఫస్ట్ టైం వచ్చేసి నేను చక్కగా ఒక షేప్లో అయితే పోలేలు రెడీ అయితే చేశాను. ఎప్పుడు చేసిన టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ ఇలా గుండ్రగా అయితే రాదు, ఇటు పలుగుతుంది అటు పలుగుతుంది. ఈసారి అయితే అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు, నాకు పోలేలు చేయడం వచ్చిందండి. ఈ ఉగాది పండుగ నాకు పెద్ద టాస్క్ అండి. ప్రతి పండగకి నాన్ వెజ్ అయినా సరే, అది వెజిటేరియన్ అయినా సరే,
ఫటాఫట్ వండేస్తాను. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా కూడా నేర్చుకొని అయితే వండేస్తాను. ఈ పోలేలు మాత్రం రావట్లేదండి. అటో ఇటో ఈసారి అయితే ట్రై చేశాను. ఇక ఈ ఉగాది పండగకొచ్చేసి మేము ఉగాది పచ్చడి అయితే చేసుకోవట్లేదు. ఇంక చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఇప్పుడే వద్దు అనుకున్నాము. ఉగాది పచ్చడి తాగడానికైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఈరోజొచ్చేసి. నేను పోలేలైతే ప్రిపేర్ చేశాను. మధ్యాహ్నం లంచ్ కూడా చేసాము. లంచ్‌లోకొచ్చేసి మనం కట్టుచారు ఉంటుంది కదా! పప్పు ఉడకపెట్టింది. ఆ పప్పు ఉడకపెట్టిన దాంతోటి టమాటాలతోటి టమాటా చారు అదేనండి కట్టుచారు చేశాను. అలాగే రైస్ కూడా పెట్టాను. ఈ టమాటా చారు కాంబినేషన్‌గా వచ్చేసి వంకాయ, ఆలుగడ్డ కూడా ప్రిపేర్ చేశాను. మొత్తానికి మనకు లంచ్ అయితే రెడీ అయిపోయింది. మేము ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, వంట చేసుకొని తినేసరికైతే 2:30, 3 అయితే అయిందండి. ఇదండి ఉగాది రోజు మా ప్రిపరేషన్స్ లంచ్‌లో. అందరూ ఇలాగే చేసుకున్నారా? అందరూ ఇలాగే చేసుకుంటారు. కాకపోతే ఒక సైడ్ వచ్చేసి మామిడికాయ పులిహోర అయితే చేసుకుంటారు. మా సైడ్ వచ్చేసి మామిడికాయ పులిహోర అయితే ఎక్కువ శాతం అయితే చేసుకోము. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చేసుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు కాబట్టి నేను కూడా అలాగే ప్రిపేర్ చేశాను. ఇక లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని అలాగే పంచాంగ శ్రవణం యూట్యూబ్లో పెట్టుకొని అది కూడా విన్న తర్వాత నైట్ వచ్చేసి రెడీ అయ్యి దీపారాధన చేసిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరామండి. అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఇక్కడ సుమన్ శృతిలో ఉంటారండి. అది కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన ఇండ్లేనండి. చాలా బాగుంటాయి. అత్తమ్మ వాళ్ళది వచ్చేసి 4th ఫ్లోర్ అండి. మనం ఇప్పుడు 4th ఫ్లోర్కి వెళ్తున్నాము. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అత్తమ్మ వచ్చేసి ఒక్కతే ఉన్నదండి ఆ రోజు. పచ్చడి అయితే ప్రిపేర్ చేసింది మాకు పోయడానికైతే, అలాగే పోలేలు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇదేనండి మా పచ్చడి కుండ. మా అబ్బాయిని చూడండి, అందులో ఉన్న మామిడికాయలు అలాగే కొబ్బరి ముక్కలు చూయించురా అంటే ఒక్కటి కూడా తీయలేకపోయాడు. నాకైతే నవ్వు వచ్చింది. ఆ తర్వాత మా అత్తమ్మ కూడా ట్రై చేసింది. తనకు కూడా రాలేదు. అటో ఇటో చూపించడానికి మెల్లగా అయితే ట్రై చేసిందండి. మాకు ఉగాది పచ్చడి అయితే పోసేసింది. నాకు ఈ ఉగాది పచ్చడి పోలేలంటే చాలా ఇష్టం. కాకపోతే చేయడం అంటేనే చాలా కష్టం. ఈ పండుగ ఒకటే కష్టం అండి. నా వీడియో అయితే ఇదండి. మీకు ఎలా నచ్చిందో, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.